What is anthropogenic cause of biodiversity loss? What is anthropogenic? What is anthropogenic cause of biodiversity loss? జీవ వైవిధ్య నష్టానికి మానవజనిత కారణమేమి? జీవ వైవిధ్య నష్టానికి మానవజనిత కారణమేమి? లాస్ కాజ్డ్ బై హ్యూమన్ యాక్టివిటీస్, ఎగ్జాంపుల్ deforestation, pollution and urbanization, etc. Now the main biodiversity loss which is caused by anthropogenic or by human beings is loss due to some human activities, just like deforestation, pollution, urbanization. మానవజనితమైన కారణాలు ఏవి అంటే మానవుని యొక్క క్రియలు, మానవుడు చేసేటువంటి పనులే కారణము. ఇది వన నిర్మూలన కానీ, లేకపోతే కాలుష్యం కానీ, లేకపోతే పట్టణీకరణ కానీ, ఇవి బయోడైవర్సిటీ నష్టపోవడానికి ప్రధానమైన మానవజనిత కారణాలు. నెక్స్ట్, వాట్ ఈజ్ మెంట్ బై స్పీసీస్? జాతి అనగానేమి? ఏ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ దట్ క్యాన్ ఇంటర్బ్రీడ్ and produce fertile offspring. A group of organisms that can be interbreed and produce fertile offspring is called species. జాతి అంటే ఏంటంటే ఇది ఒక జీవుల యొక్క సమూహము. ఏ జీవులైతే అంతర సంపర్కం జరుగుతాయో, వాటి మధ్య సంపర్కం జరిగి ఫలవంతమైన పిల్లతరాన్ని ఏర్పాటు చేస్తాయో అట్లాంటి జీవుల యొక్క సమూహాన్ని స్పీసీస్, జాతి అని పిలుస్తాము. అంతర సంపర్కం జరపగలిగి ఫలవంతమైన పిల్ల జీవులను ఏర్పాటు చేసేటువంటి జీవుల యొక్క సమూహాన్ని జాతి అంటాము. అంతర సంపర్కం జరపగలిగి ఫలవంతమైన పిల్ల జీవులను కొత్త తరాన్ని ఏర్పాటు చేసిన జీవుల యొక్క సమూహాన్ని జాతి అని పిలుస్తాము. వాట్ ఈజ్ మెంట్ బై ఫ్లోరా అండ్ ఫానా? వృక్షజాలము మరియు జంతుజాలము అనగానేమి? Flora refers to plants. Fauna refers to animals of a particular region. Flora refers to plants. Fauna refers to animals of a particular region. ఫ్లోరా అంటే వృక్షజాలం అంటే ఒక ప్రత్యేక ప్రాంతంలో ఉండేటువంటి మొక్కలు. ఫానా జంతుజాలం అంటే ఒక ప్రత్యేక ప్రాంతానికి పరిమితమైనటువంటి జంతువులు. వీటినే ఫ్లోరా మరియు ఫానా అని అంటారు. వృక్షజాలము మరియు జంతుజాలం అంటే ఏంటంటే ఇవి రెండు కూడా ఒక ప్రత్యేక ప్రాంతానికి పరిమితమైనటువంటి మొక్కలు మరియు జంతువులనే వృక్షజాలం మరియు జంతుజాలం అని పిలుస్తాము.